హాయ్ హాయ్ చెప్పు. సరే ఓకే హాయ్ చెప్పే. హాయ్. ఎస్ వెల్కమ్ టు ముక్కు అవినాష్ మై ఛానల్. ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్లో అంటే ఇంతకుముందు వచ్చిన వ్లాగ్స్ అన్నీ కూడా నేను చేసిన సోలోగా చేసినవి. అండ్ మా మ్యారేజ్ ఇంకా వ్లాగ్ రాలేదు, గెటింగ్ రెడీ అవుతుంది వ్లాగ్. మీ అందరి కోసం మంచి ఎడిటింగ్ చేసి చాలా బాగా చూపిద్దామని చెప్పేసి ఎడిటింగ్ చేపిస్తున్నాను. అవర్ హల్దీ ఫంక్షన్ చూశారు, మెహందీ ఫంక్షన్ చూశారు, అండ్ అన్నీ చూశారు. వినాయక చవితిది కూడా చూశారు. ఫర్ ద ఫస్ట్ టైం మా ఛానల్లో నేను అను ఇద్దరం కలిసి చేస్తున్నాము. ఫస్ట్ టైం కదా ఇద్దరం కలిసి చేయడం మన ఛానల్లో, మన యూట్యూబ్ ఛానల్లో. ఎలా ఫీల్ అవుతున్నావు? బాగుందా? ఎస్. కాబట్టి ఈరోజు ఏంటంటే మేము చేయబోయేది వ్లాగ్. ఏం చేస్తున్నామని చెప్పు. గిఫ్ట్స్ ఓపెనింగ్. యాక్చువల్లీ ఇంతవరకు మా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. అంటే అన్ని కార్యక్రమాలు చూసుకుని దాని తర్వాత పెళ్లి తర్వాత వెంటనే ఫార్మాలిటీస్ ఉంటాయి. అండ్ దాని తర్వాత దివాళీ వచ్చింది. దివాళీకి కొత్త పెళ్లి కొడుకు అత్తగారింటికి వెళ్ళాలి. అవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు గిఫ్ట్స్ ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఎవరెవరు ఏం గిఫ్ట్స్ ఇచ్చారు, ఏం గిఫ్ట్స్ వచ్చాయి అని అన్నీ ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటున్నాము. మేము చూస్తూ మీకు చూపిద్దాం అనుకుంటున్నాం ఆ గిఫ్ట్స్. ఎందుకంటే మీరు చాలామంది వచ్చారు, ఆ గిఫ్ట్స్ ఏంటో మీరు చూడాలి. అంటే మీకు తెలుసు, బట్ మీరు ఏం గిఫ్ట్ ఇచ్చారో అందరికీ ప్రేక్షకులు అందరూ చూపించాలి కాబట్టి చూపిద్దామని ఈరోజు ఫిక్స్ అయిపోయాము. ఇంకా వెంటనే లేట్ చేయకుండా గిఫ్ట్స్ తీసుకొచ్చి పెడదామా? రైట్, గిఫ్ట్ తీసుకొచ్చి పెడదాము, దాని తర్వాత మీకు చూపిస్తాం. ఓకే. ఎస్, ఇవన్నీ గిఫ్ట్స్ ఇంకా పక్కన ఈ సైడ్ పెట్టాము, ఆ సైడ్ పెట్టాము. అండ్ ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి, అవి ఊర్లో పెట్టేసి వచ్చాము. మర్చిపోయి కొన్ని కార్లో పెట్టేసి అక్కడనే ఇంట్లో మర్చిపోయి వచ్చినాం. అండ్ వీడింట్లో కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి, బోల్డ్ అండ్ గిఫ్ట్స్ వచ్చాయి. అవన్నీ చేయాలంటే ఇట 2 parts చేయాలి. అందుకే ఆ 2 parts మీరు చూడరా అని చెప్పేసి సింగిల్ పార్ట్లో చేస్తున్నాము. చాలా గిఫ్ట్లు వచ్చాయి. కొన్నిటి మీద పేర్లు ఉన్నాయి, కొన్నిటి మీద పేర్లు లేవు. అండ్ కొన్ని ఎగ్జైట్మెంట్లో మేమే చింపేసాం, స్టార్టింగ్ విప్పేసాం. ఆన్ స్టేజ్ మీద గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు చూడాలని చెప్పేసి ఓపెన్ చేయించారు. ఓకే, చూద్దాం. ఫస్ట్ రిబ్బన్ కట్ చేయి. రిబ్బన్ కాదు, ఏది కట్ చేస్తాం. ఫస్ట్ ఈ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాం. బెస్ట్ విషెస్ హ్యాపీ వెడ్డింగ్ అని ఉంది, పేరు రాయలేదు. చూద్దాం ఏం గిఫ్ట్ వస్తుందో. ఓకే. మంచి సీనరీ ఇది, వాటర్ ఫాల్స్. అంటే మేము లైఫ్లో ఒక్కసారి ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఎవరు ఇచ్చారు. థ్యాంక్ యూ, ఎవరు ఇచ్చారో కానీ థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాం, బట్ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ గిఫ్ట్. నెక్స్ట్, హ్యాపీ మ్యారీడ్ లైటా లైఫ్ అవినాష్. వీళ్ళు కూడా పేరు రాయలేదు ఎందుకో మరి. బెస్ట్ విషెస్, థ్యాంక్ యూ. ఇది ఓపెన్ చేద్దాం. ఎవరు ఇచ్చారంటావు? మనం పేరు రాయాలంటే అజ్ఞాతవాస అంటే పేరు మర్చిపోయాను. ఎందుకు రాయాలి చెప్పు. వాళ్ళ పేరు ఎప్పుడు మన గుండెల్లో ఉంటుందని. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మేబీయా? పేపర్లు ఇచ్చారే, న్యూస్ పేపర్లు ఇచ్చారు. సర్లే. అయ్యో, న్యూస్ పేపర్. అందుకే పేరాలని కూడా న్యూస్ పేపర్. ఓ వావ్. ఫింగర్ కట్ చేసా జాగ్రత్త. అంటే ఇది నువ్వు, ఇది నేను తెలుసా? ఏది? ఇది నువ్వు, ఇది నేను. బాగుంది కదా? చాలా బాగుంది. కానీ దీనిలో నా ముఖ్యం చిన్న ఉంది. అవును, నువ్వు ఇలాంటి డ్రెస్ ఏవే, అందుకనే ఇలా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఇచ్చారో నేమ్ రాయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎవరు ఇచ్చారో వాళ్ళకి తెలిసింది. గిఫ్ట్ సెలెక్ట్ చేసింది మీరే కాబట్టి థ్యాంక్ యూ. బాగుంది. బేసిక్గా నేను ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు నేను కూడా ప్రైస్ ట్యాగ్ లీక్ చేస్తా కిందకి వెళ్ళి. బాగుంది, నైస్. ఇవే తగ్గించుకుంటే మంచిది. నీ యాక్టింగ్ చేసిన అర్థమైపోయిందా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మా ఆవిడేంటో అన్నిటికీ అంటది. అను అంటే ఏమనాలి నువ్వు? నాకు అర్థం కాలేదు సార్. సరే, ఏంటిది? ఫ్రమ్
కుమారా చూద్దాం. కుమార్ అంటే మన కుమార్ సాయా బిగ్ బాస్. అమ్మ మెల్లిగా నువ్వు మాని చేతులు కత్తించుకోనుకో మళ్ళీ మీ అమ్మ నాన్న అల్లుడి గారు ఏంటి పెళ్ళి 16 రోజులు అవ్వలేదు మా అమ్మాయికి ఇంత పని చెప్తున్నా అంటున్నా. ఇంట్లో ఫుల్ బాటి పెట్టరు వీళ్ళు పేపర్లు ఎక్కువ ఉంది ఇంట్లో సేఫ్టీ కోసం. వావ్ నా ఫేవరెట్ గాడ్ గణేష్ అందరికి ఫేవరెట్ కదా. ఎందుకంటే ఫస్ట్ పూజ వినాయకుడితో స్టార్ట్ చేస్తారు కదా. హ్యాపీ వినాయక చవితి వినాయకుడా. థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. నైస్ గాడ్ దేవుడు మొక్కు. మీ ఇద్దరం బాగుండాలి, హ్యాపీగా ఉండాలి దేవుడా. సంవత్సరం తిరిగేలోపు మాకు జరఫమ్స్ బాబు పాపను అంత హ్యాపీగా ఉండాలి, గొడవలు అవ్వద్దు ఓకేనా. దేవుణ్ణి పక్కన పెట్టు జాగ్రత్తగా. ఇప్పటికి ఎన్ని గిఫ్ట్లు ఓపెన్ చేసినాం మనం? 1 2 3 గిఫ్ట్స్. ఓకే ఏది ఓపెన్ చేద్దాం? ఇదా? ఫ్రమ్ కే నగేష్ BRC ఈ బ్లాక్ 101 ఫ్లాట్ నెంబర్ 508 BRC. వీళ్ళే మన పక్కన బాబున్నాడు కదా వాళ్ళే. నిహాల్ నగేష్ గారు. సంసారం పెళ్ళికి ముందు ఇల్లు ఖాళీగా ఉండే, ఇప్పుడు సామాన్లు ఎక్కువ అయిపోయి. కాఫీ మేకర్ వావ్. అంటే ఎట్లనా ఇది? ఎట్లా ఏం చేస్తారు ఇంత చెప్పనా? నిన్న పాలు పోస్తారు, పాలు పోసి వేడి పాలు పోసి దాంట్లో కాఫీ పౌడర్ వేసి ఇట్లా కొడతారు కావచ్చు. డైలీ నువ్వు చేసుకోవాలనే ఇచ్చారు నాకు, మళ్ళీ మార్నింగ్ పని పెట్టొద్దని. హలో ఇది కూడా నువ్వే చేయాలి, అర్థమైందా? థ్యాంక్ యూ. బాగుంది కాఫీ మేకర్. అంటే చూసారా నీకు పని ఈజీగా అయిపోవడానికి ఇట్లా పెట్టారన్నమాట. నెక్స్ట్ ఎవరు? చిత్తరంజన్ అండ్ గీతారెడ్డి. చిత్రాంజన్ ఓకే. BRC గీతారెడ్డి గారు BRC 902 B బ్లాక్. ఎస్ పైన. ఏంటి ఇవి? అమ్మో ఇంత బరువు ఏంటి ఇవి? కాదు ఇది పైకి చూస్తుంది, ఇది ఇటు చూస్తుంది. చిన్న స్వాన్స్ అంటే హంసలు కదా. స్వాన్స్. థ్యాంక్ యూ గీతారెడ్డి గారు, చిత్తరంజన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా. అంటే మేము ఎప్పుడు ఇలా హ్యాపీగా కలిసిమెలిసి ఉండాలి. ఫాలో మీ ఇట్లా ఇద్దరు ఎప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉండాలంట. ఇది నువ్వు ఇది నేను పైకి చూస్తున్నావు, నీ మొగుడు ముంగట్టున్నాడు అని నేను అంటున్నాను, అర్థమైందా? ఇది అవినాష్. బెస్ట్ విషెస్ టు అవినాష్ అనుజ ఫ్రమ్ అవి ఫ్యాన్స్. అంజన్ విష్ణు. అంజన్ విష్ణు వీళ్ళు నా ఫ్యాన్స్ అనమాట. ఎప్పుడు నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా ఎప్పుడు వెంటనే ఉండి ఫాలో అవుతుంటారు, ప్రతి పోస్టులు పెడుతుంటారు. నన్ను ఎప్పటి నుంచో ఆదరిస్తున్నారు. అండ్ అంజన్ అండ్ విష్ణువే కాదు, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాన్స్ అందరికీ. అంజన్ కలిశాడు, అంజన్ వచ్చి విష్ణు వచ్చి, అండ్ కళ్యాణ్ అని మనోడు మా ఫ్యాన్. చాలామంది నా ఫ్యాన్స్ చెప్తా, ఇంకెవరు చాలామంది ఫ్యాన్స్ పంపించారు. ఏంటి అంటావు ఇది? యూ థింక్ ఫోటో ఫ్రేమా? వావ్ బాగుంది కదా.
థ్యాంక్ యూ అంజన్ అండ్ విష్ణు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గిఫ్ట్. చాలా బాగుంది. అమ్మా ఇవి అయితే నేను ఈజీగా చెప్తా. సాసర్లు, కప్పులు. ఏం కప్పులు చెప్పు? స్వీట్ కప్స్ కాదు, స్వీట్ ఎందుకు, కారం బోన్ చేసుకోవచ్చు, ఇలా అన్నీ వేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్కి యూజ్ చేస్తారు కదా. స్వీట్ నువ్వు ఉన్నావు కదా బంగారం, స్వీట్ నువ్వు ఉన్నావు కదా బంగారం. పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇవి కప్స్, స్వీట్స్ వేసుకోవడానికి ఏమన్నా అప్పుడప్పుడు కప్స్ ఇచ్చారు. బట్ పేరు ఏం లేదు కదా ఇక్కడ. చూడు వెనక ఉంది చూడు. లేదవి ఎవరో ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ కప్స్ ఇచ్చినందుకు. యాక్చువల్లీ ఎవరు ఇస్తారేమో అని చెప్పి కొనుక్కోను నేను, అలా ఏం లేదు, ముందే కొని పెట్టుకున్నాను. బట్ థ్యాంక్ యూ, తప్పకుండా యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అవినాష్ అండ్ అనుజ ఫ్రమ్ శాలిని. నా అజయ్ ఫ్రెండ్. శాలిని ఎవరు నాకు తెలియదు, ప్రామిస్. అజయ్ ఫ్రెండ్ అనుకుంటా. ఓకే. సూపర్ కదా. అమ్మ బాబు ఎంత బాగుంది. ఇదంతా గోల్డా? రాధాకృష్ణ. బజే బాజే ఆడోల్, బజే బాజే ఆడోల్. చాలా ఏంటిది? మురళీధర్. అంటే మురళీధర్ ఎవరు? పేరు శాలిని అని ఉంది. ఓకే, వాట్ ఎవర్. శాలిని గారు, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్. చాలా బాగుంది, బాగా నచ్చింది మా ఇద్దరికి. ఎక్కడ పెడదాం ఇది? హాల్లో పెడదామా? హాల్లో పెడదాం. యాక్చువల్లీ ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ ఇవి తర్వాత ఓపెన్ చేద్దాం. ఇవి కొన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేశారు ఎగ్జైట్మెంట్లో అక్కడ స్టేజ్ మీద. థ్యాంక్ యూ, చాలా బాగుంది గిఫ్ట్. మాకు నచ్చిన గిఫ్ట్లో ఇది ఒకటి మంచి గిఫ్ట్. అంటే అన్నీ నచ్చాయి, బట్ మన మొహాలు మనకు కనబడితే హ్యాపీ కదా మనకి. ఇది బర్త్డే అప్పటిది కదా. ఎస్, ఫొటోస్ తీసింది మన త్రినేత్ర ఫోటోగ్రఫీ శేఖర్ అన్న. బట్ గిఫ్ట్ ఇచ్చింది ఎవరో మేము ఆ రోజు ఆన్ ది స్పాట్లోనే ఓపెన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది గిఫ్ట్. ఇద్దరం బాగున్నాం, అవినాష్ అండ్ అనుజ. థ్యాంక్ యూ, లవ్ యూ. అమ్మో సేమ్ ఇది కూడా అంతే. ఓకే అన్న, ఫ్రేమ్లో బాగా పడుతున్నావా? ఎస్, ఇది కూడా ఓపెన్ చేసాము. ఎవరో ఇచ్చారు ఇది కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఇచ్చారో కానీ. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మన ఫ్రేమ్స్ కొన్ని చేయించుకుంటే బాగుండని మేము అనుకున్నాము. బట్ వాళ్ళే చేయించి ఇచ్చారు ఆల్రెడీ. ఇవి ఎంగేజ్మెంట్ అప్పటిది, మీ ఇంటి బిల్డింగ్ పైన, గుర్తుందా? అప్పుడు నువ్వు కొంచెం సిగ్గుపడుతున్నావు, ఇలా చేయాలని చెప్పేసి. థ్యాంక్ యూ ఎవరు ఇచ్చారో, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా ఎస్, ఇక్కడ ప్రజెంటెడ్ బై పేర్లు ఉన్నాయి. ప్రజెంటెడ్ బై రవి, గీత, ఉదయ్ కిరణ్, శ్రీజ. థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి. థ్యాంక్ యూ, సచ్ అన్ బ్యూటిఫుల్ గిఫ్ట్. ఇది కూడా మా ఎంగేజ్మెంట్ పిక్, ఇది ఇంట్లో దిగింది. చూడు ఎంత చిన్నపిల్లలా ఉన్నా నేను అప్పుడు, నువ్వు చూడు ఎంత ఆంటీలా ఉన్నావు. నేను ఆంటీ అయితే నువ్వు అంకులే. అలా ఎలా అవుద్ది? అలాగే అంటారు మరి, ఆంటీ అంటే అంకుల్ హలో, అంటారు. పెళ్ళైన తర్వాత ఇప్పుడు నువ్వు ఇద్దరం ఆంటీ అంకుల్స్ అయిపోయినదే. రేపు పిల్ల అయితే నేను తండ్రి అవుతా, నువ్వు తల్లి అవుతావు. తర్వాత నేను తాత అవుతా, నువ్వు అమ్మమ్మ నానమ్మ అవుతావు, అమ్మమ్మ అవుతావు. యువరాజ్ అండ్ శైలు. యువరాజ్ అండ్ శైలు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. వావ్, వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నైస్. దేవుడి మొక్కు. మనం పెళ్ళినాక తిరుపతి వెళ్ళాలనుకున్నాం. తిరుపతి కూడా తిరుమల వెళ్ళాలి. అశోక్ పెళ్ళి అంతా అందరం కలిసి వెళ్దాం, ఓకేనా? తిరుపతి వెళ్ళాలి, షిరిడి వెళ్ళాలి, వెమ్లవాడ వెళ్ళాలి, కోరెల్లి మల్లన్న కదారికి వెళ్ళాలి, కొండాట అంజన్న, చాలా ట్రిప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్ని దేవులకు. అంటే అప్పుడు మా అమ్మ మొక్కింది, నేను మొక్కిన.
తొందర అమ్మాయి దొరకాలి, పెళ్ళవాలి అని చెప్పేసి. నేనే కాదు, మీరు కూడా చాలా మంది మొక్కుంటారు. ఇది కూడా ఫ్రేమే. అయ్యా బట్ ఇక్కడ ఎవరు కలిపోయింది, నేమ్ లేదు. ఇది మా వెడ్డింగ్ది ఇన్విటేషన్ కార్డు, వెడ్డింగ్ కార్డు. దీన్ని మాకు గిఫ్ట్గా, అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది మన వెడ్డింగ్ కార్డ్ని ఒకటి ఇంట్లో పెట్టుకోవాలి గుర్తుగాని మేము అనుకున్నాము. బట్ ఎవరో పేరు దాని మీద లేదు. థ్యాంక్ యూ సో మచ్. మా వెడ్డింగ్ని ఒక ఫ్రేమ్ చేయించి ఒక ఫోటో ఫ్రేమ్లో పెట్టి తీసుకురావడం. పగిలిపోయింది, బట్ నేను గ్లాస్ చేయించుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. చదవాలనిపిస్తుంది, చాలా అవుతుంది కదా. వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక. అమ్మో ఇదంతా సంస్కృతం ఉంది, సంస్కృతంలో ఆదిత్యాది అబ్బో వదిలే. తేదీ 20/10/2021 రోజున ఉదయం 8:29 రేవతి నక్షత్రయుక్త శుభ వృశ్చిక లగ్న పుష్కరాంశ సుముహూర్తమునందు మా కనిష్ట పుత్రిక చీలాసౌ అనుజ వివాహము చిరంజీవి అవినాష్తో రాఘవపట్నం గ్రామం వాస్తవ్యులు శ్రీమతి శ్రీ కాళ్ళ మల్లవ్వ లక్ష్మణ్ గార్ల తృతీయ పుత్రుడుతో సంబంధం అది వివాహం జరుగును. కళ్యాణ వేదిక ది వింటేజ్ ప్యాలెస్. నెక్స్ట్ ఏది ఎవరు గిఫ్ట్ వచ్చేసి ఎవరు ఆర్టిస్ట్ బ్రాహ్మిణి. బ్రాహ్మిణి మా స్టార్ మాలో మా కామెడీ స్టార్స్లో వర్క్ చేస్తుంటుంది. మా టీంలో కంటెస్టెంట్ బ్రాహ్మిణి గారు. ఓపెన్ చేద్దాం. బ్రాహ్మిణి గారు ఏమి ఇచ్చారు గిఫ్ట్. సూపర్ కదా. రాధాకృష్ణ ఇది కూడా రాధాకృష్ణ ఇది. ఈ పక్కన బావి అనమాట. దీని అర్థం ఏంటంటే అనుజ ఇది నేను ఏమంటే నేను బావి కాడికి పోయి వాటర్ తీసుకొస్తా అంటే వద్దు, నేను విరాడులకు చెప్పిన వాళ్ళు తీసుకొస్తారు అని చెప్పిన. అది కష్టపడుతుంటున్నా కొత్త కదా, తర్వాత తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 5 ఉమాదేవి గారు ఈ గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సడన్గా మేము అక్కడ చూసి. వన్ ఆఫ్ ది నాకు మంచి ఫ్రెండ్ అనమాట ఉమా గారు. థ్యాంక్ యూ ఉమా గారు. మీరు ఏం గిఫ్ట్ ఇచ్చారో చూద్దాం. Oh my god. ఎస్ కప్స్, టీ కప్స్, కాఫీ కప్స్. అంటే ప్రతి మనిషి పొద్దున్న లేవగానే కాఫీతోనే టీతో స్టార్ట్ చేస్తాడు ఆ రోజు. ఎస్ అంటే ఈ కప్స్లో మేము టీ కాఫీ తాగుతున్నప్పుడల్లా ఉమాదేవి గారు గుర్తు రావాలి మాకు. అందుకే ఇలా గుర్తొస్తామని చెప్పేసి మాకు ఇలా ఇచ్చారు. థ్యాంక్ యూ. 1 2 3 4 5 6. మీరు ఎప్పుడైనా మా ఇంటికి వస్తే ఈ కప్పులు నేను మీకు ఇస్తాం. ఈ గిఫ్ట్ మీరే ఇచ్చాను గుర్తు రావడానికి. అండ్ సరాసర్లు అనమాట. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇది కొరియర్ వచ్చింది. ఈ గిఫ్ట్ ఎవరు పంపించారు అంటే నేను చూసాను, బట్ మీకు చెప్పాలి మళ్ళీ. గిఫ్ట్ పంపించింది దీపు అనమాట. దీపు అవినాష్ సంథింగ్ ఫ్యాన్ పేజ్ దీన్ని మెయింటైన్ చేస్తారు. నా హ్యూజ్ ఫ్యాన్ దీపు గారు. థ్యాంక్ యూ దీప్తి గారు. మీకు చిన్నవారు పెద్దవారు నాకు తెలియదు. నేను ఏ స్టోరీ పెట్టినా, ఏ పోస్ట్ పెట్టినా చూస్తుంటారు, దానికి రెస్పాండ్ అవుతుంటారు. అండ్ వెంటనే దాన్ని షేర్ చేస్తాను. మళ్ళీ నిమిషం ఇది ఏం గిఫ్ట్ ఓపెన్ చేసి చూద్దాం. నిజంగా గిఫ్ట్ చాలా బాగుంది. బాగా నచ్చింది నాకు గిఫ్ట్. మీకు కూడా నచ్చింది 100%. దీప్తి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఈ గిఫ్ట్ మీకు చూపిస్తుంది అందరికీ. నాకు చాలా పెద్ద ఫ్యాన్, హ్యూజ్ ఫ్యాన్ అనమాట. చాలామంది నాకు ఫ్యాన్స్ ఇలా. బట్ ఈ గిఫ్ట్ అందరూ చూపిస్తున్నాను. నాకు పెళ్ళి మొత్తంలో ఇప్పటివరకు స్టిల్ నాకు నచ్చిన ఫోజు అండ్ నచ్చిన మూమెంట్ ఇదే. అను నీకు? నాకు కూడా. పెళ్ళైన వెంటనే, నేను తాళి కట్టిన వెంటనే తన నుదిరిపైన ముద్దు పెట్టాను. తను నవ్వుతుంది. ఇది మాకు గిఫ్ట్ ఇవ్వడం పెళ్ళికి. థ్యాంక్ యూ సో మచ్. మేబీ పెళ్ళి వరకు అందలేదు అనుకుంటా, తర్వాత పంపించారు. థ్యాంక్ యూ దీపు. థ్యాంక్ యూ సో మచ్. నీ సపోర్ట్, నీ లవ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి మా పైన. థ్యాంక్ యూ. వావ్, నైస్ గిఫ్ట్, సో క్యూట్.
థ్యాంక్ యూ. అభినయ కృష్ణ. అద్రే అభి అన్న, అభి అన్న మా జబర్దస్త్ అద్రే అభి అన్న గిఫ్ట్ తీసుకొని వచ్చారు. అభి అన్న గురించి చెప్పాలి. నేను జబర్దస్త్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కాల్ చేస్తుంటాడు. అవినాష్ ఎలా ఉన్నావు, ఎలా ఉంది లైఫ్, బాగున్నావా, హ్యాపీగా ఉన్నావా, అది అని కాల్ చేస్తుంటారు. థ్యాంక్ యూ అభి అన్న. గిఫ్ట్ చూస్తున్నాం ఏం గిఫ్ట్ ఇచ్చారు. పెళ్ళికి వచ్చారు. థ్యాంక్ యూ మీ టీమ్తోని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాట్ ఓన్లీ అభి అన్న, ఎప్పుడు నా వెన్నంటే ఉంటాడు గెటప్ సీన్ అన్న కూడా. గెటప్ సీన్ అన్న తెలుసు మీ అందరికి ఎంత ఇష్టం నాకు. సీన్ అన్నకి మీ అంటే ఎంత ఇష్టం మీ అందరికి తెలుసు. నువ్వు నేను ఇద్దరే ఉన్నది ఇంట్లో కదా. యాక్చువల్లీ లైట్ ఆన్ చేసి 2 ఐటమ్స్ ఉన్నాయి. ఇంకో ఐటమ్ కూడా ఉంది. అది 2 తర్వాత చూపిద్దాము. బట్ అభి అన్న ఏదైనా సరే క్రియేటివిటీగా చేస్తుంటారు ఎప్పుడు. ఆయన స్కిట్స్ కూడా మా అందరూ తెలుసు క్రియేటివిటీగా చేస్తుంటారు. లైక్ టామ్ అండ్ జెర్రీ కానీ, మా తోలు బొమ్మలు ఆడది కూడా డిఫరెంట్. ఇది కూడా ఒక డిఫరెంట్గా మా గిఫ్ట్ ప్లాన్ చేశారు. బట్ ఇదేంటో లైట్ ఆన్ చేసి తెలుస్తుంది. టైప్ ఆఫ్ 3Dలా ఉంది. ఇది మనం తర్వాత చూద్దాము. అమ్మ రాజశేఖర్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అన్నా స్వామి మాస్టర్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు దొంగతనంగా రోబోట్ టాస్క్ ఛార్జింగ్ పెట్టుకున్నాను. బట్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్, చాలా నైస్, చాలా వెల్ టాలెంటెడ్ పర్సన్. నాకు హౌస్లో మాస్టర్తోని ఇప్పుడు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఎస్, వాల్ క్లాక్, నైస్ మాస్టర్. అమ్మ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ వదిన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ గిఫ్ట్. యాక్చువల్లీ మొన్నే అడిగింది అను, ఇంట్లో ఒక క్లాక్ ఉంటే బాగుండు, వాల్ క్లాక్ ఉంటే బాగుండు అని. షాపింగ్ చేసుకుందాం అనుకున్నాం, బట్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. జీవితంలో టైం అనేది, మన లైఫ్లో టైం అనేది మేజర్ పార్ట్ ప్లే చేస్తుంటుంది. ప్రతి మనిషికి టైం వస్తుంటుంది. టైం అనేది చాలా ప్రీషియస్. మన ప్రతి సెకండ్, ప్రతి నిమిషం ఎప్పుడు వేస్ట్ చేయకూడదు అని మనకు గుర్తు చేస్తుంటుంది టైం. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకో 2 గిఫ్ట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపించేసి ఫినిషింగ్ ఇచ్చేస్తాను. ఈ గిఫ్ట్స్ అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, ఈ 2 ఐటమ్స్ ఇది అద్రే అభి అని ఇచ్చారు. ఈ గ్లాస్ ఐటము, ఇదో ఐటమ్ లవ్ షేప్ ఉన్నటువంటి, హార్ట్ షేప్ ఉన్నటువంటి ఈ ఐటమ్. ఈ గిఫ్ట్ సమ్ అదర్ పర్సన్ ఇచ్చారు. నీకు నేమ్ ఐడియా ఉందా? నాకు ఐడియా లేదు. బట్ ఇవి ఒక పవర్తో ఆన్ అవుతాయి అండ్ సెల్స్తో కూడా ఆన్ అవుతాయి. బట్ సెల్స్ ఇప్పుడు ఇంట్లో లేవు, బట్ పవర్తో మీకు ఆన్ చేసి చూపిస్తాము. ఇలాంటివి గిఫ్ట్స్ మనం చూడాలంటే, లైటింగ్లో చూడాలంటే లైట్స్ ఆఫ్ చేసి చూస్తే చాలా బాగుంటుంది అనమాట. ఒక నిమిషం. ఎస్, ఇది అభి అని ఇచ్చారు. ఇది సమ్ అదర్ పర్సన్ ఇచ్చారు, సారీ. బట్ ఇది ఎవరిచ్చారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అద్రే అభి అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ గిఫ్ట్. ఇది ఎంగేజ్మెంట్ గిఫ్ట్ పిక్ కదా? ఇది ఎంగేజ్మెంట్ పిక్. ఇలా చూస్తే బ్లాక్ అండ్ వైట్, ఇలా చూస్తే బ్లాక్ అండ్ కలర్ఫుల్. అంటే ఎప్పుడు ఇలా మన లైఫ్ కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి సింబాలిక్గా అభి అని ఇచ్చారు. అంతే కదా అభి అన్న? నువ్వు ఏమని అనుకో స్వామి, నేను అది గిఫ్ట్ ఇచ్చాను అంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఫైనల్లీ ఇవన్నీ గిఫ్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాను. ఇప్పటివరకు ఓపెన్ చేసిన గిఫ్ట్స్ అన్నీ. అండ్ కొన్ని గిఫ్ట్స్ చెప్పాను మా ఊర్లో ఉన్నాయి, కొన్ని గిఫ్ట్స్ వీళ్ళింట్లో ఉన్నాయి. అవి ఇంకా ఓపెన్ చేయలేదు. కొన్ని ఓపెన్ చేస్తారు, కొన్ని ఓపెన్ చేయలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరున సమయం అని టైం చూసుకుని వచ్చిన ప్రతి ఒక్కరికి, బిజీ ఉండి రాలేకపోయినా మీ ఫోన్ చేసి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మీ లవ్, మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగే ఉండాలి. మీరు ఇచ్చింది కానుకలు కాదు, అంతకు మించి ప్రేమ, ఆప్యాయతలు. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ ప్రతిరోజు మా ఇంట్లో చూసుకుంటూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటాము. అంటే ఇవి లేకపోయినా మీరు ఎప్పుడు గుర్తొస్తుంటారు.
మీరు ఉండబట్టే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఇక్కడ నుంచి నాతో పాటు నా అనుజ నాకు తోడైంది. నిన్న నన్ను ఎలా చూసుకున్నారో మా ఇద్దరిని అలా చూసుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్, లవ్ అండ్ ఈ గిఫ్ట్లన్నీ ఇచ్చినందుకు, పెళ్ళికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఆల్. లవ్ యూ ఆల్. లవ్ యూ.